అయ్యగారు ఒక మాట అన్నారు, అది నన్ను బాగా ప్రభావితం చేసింది. అది చెప్పాలనుకున్నాను. చాలాసేపు మాట్లాడారు. యేసుక్రీస్తు శరీరము కుళ్ళిపోలేదు, యేసుక్రీస్తు శరీరము లేపబడింది. శరీరమే సంఘం ఎప్పుడూ కుళ్ళిపోకూడదు. రెండోది, శరీరము విడిచిపెట్టబడలేదు, లేపబడింది. సంఘము కూడా విడిచిపెట్టబడకూడదు, లేపబడాలి. ఎందుకు ఆ మాట నన్ను బాగా ప్రభావితం చేసి ఎంతో దుఃఖం వచ్చింది. ఎందుకంటే ఎంతైనా అనుభవం కలిగిన సేవకులు ఆ మాట అన్నాక, నేను నా భార్య ఇద్దరం సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకుందాం. ఎంతైనా అనుభవం కలిగిన సేవకులకి అప్పగించుకుంటే ఆ ఉపదేశం మంచిది. అయ్యగారు మన మధ్యలో ఉంటాం, చాలా మేము సంతోషిస్తున్నాం. అయ్యగారు కొన్ని విషయాలు మాట్లాడి మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చక్కటి ఏర్పాట్లు చేసిన దేవుని యొక్క నామంలో ఒక ఘనమైనటువంటి పరిచర్యను చేయడానికి తమ్ముడు కిషోర్ జాన్వేస్లీకి ఒక కృపను దేవుడు అనుగ్రహించారు. వారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తామని కుటుంబానికి. దేవుని పని చేయాలనే ఆశ, కోరిక హృదయం. దేవుడు వాస్తవంగా గత కాలంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలు ఇలాంటి ఒక మీటింగ్ ఇక్కడ జరిగిద్దని, பாவங்களை விட்டு விலக வேண்டும். பாவங்களை விடுவிச்சுపెట్టాలి. குற்ற மனசாட்சி விலக வேண்டும். నేరారోపణ మనసాక్షి తొలగిపోవాలి. இயேசுவின் ரத்தம் உங்களை கழுவ வேண்டும். యేసు రక్తం మిమ్మల్ని కడగాలి. அதற்கு முதலாவது உங்களை ஒப்புக்கொடுக்க దానికి మిమ్మల్ని మీరు మాట సమర్పించుకోవాలి. பாவத்தை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். తన యొక్క పాపమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. அறிக்கை செய்து விட்டு விடுகிறவன் இறக்கம். நான் ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ஜெபம் பண்ணுங்க. 2 నిమిషాలు ప్రార్థించండి. யாரும் கண்களை திறந்து பார்க்க வேண்டாம். ఎవరు కళ్ళు దాచి దిక్కులు చూడకండి. அடுத்தவர்களை பார்க்காதீர்கள். పరివారం ఎవరు చూడకండి. மேடையில் இருக்கிற ஊழியக்காரனை பார்க்காதீர்கள். మీద ఉన్న సేవకులను చూడకండి. உங்க பக்கத்துல தான் இயேசு మీ இருக்கிறார். పక్కనే యేసు వచ్చి నిలబడ్డాడు. அருகில் அவர் మీ வந்திருக்கிறார். చెంతన యేసు వచ్చి నిలబడ్డాడు. சிலர் அவரை தரிசிக்க కొందరు போகிறார்கள். దర్శించబోతున్నాడు. இயேசுவையே நீங்கள் பார்க்க போகிறீர்கள். యేసుని మీరు చూడబోతున్నాడు. அவர் உங்கள் அருகில் தான் ఆయన మీ இருக்கிறார். చెంత నిలబడి ఉన్నాడు. உங்களுடைய கண்களை மூடி మీ కళ్ళు మూసుకొని, இயேசுவே என்னை மன்னியும், యేసయ్యా నన్ను క్షమించు, இயேசுவே உம்முடைய ரத்தத்தினால் என்னை கழுவும். యేసయ్యా నీ రక్తం చేత నన్ను కడుగు. தன் பாவத்தை மறைக்கிறவன் வாழ்வடைய తన மாட்டான். పాపమును దాచిపెట్టి వాడు వర్ధిల్లడు. அறிக்கை செய்து விட்டு விடுகிறவன் இறக்கம் ఒప్పుకొని வருவான். విడిచిపెట్టి వాడు కనికరం పొందును. இயேசுவே என் பெருமைகளை மன்னியும். இருக்கிறவர்கள் இப்பொழுது முன்னுக்கு வர போகிறீர்கள். இப்பொழுது மேடைக்கு அருகிலே வர போகிறீர்கள். உங்களுக்காக இப்பொழுது ஜெபிக்க போகிறோம். இப்பொழுது நம்மளுக்கு விடுதலை உண்டாக போகிறது. இந்த பயத்தின் ஆவியினால் பாதிக்கப்பட்டவர்கள், பாதிக்கப்பட்டவர்கள் மரணத்தின் பயத்தினால வேடிக்கை ரொம்ப வேதனைப்பட்டது. இப்போ ஜெபிச்சு கொண்டிருக்கும்போது ஒரு ஆவி அவங்களுக்கு எழுதி போனது ரொம்ப ஃப்ரீயா. ఒక సంవత్సరం మనకు భయము చేత పట్టి పీడించబడ్డాడు.